మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంతి. ఈ రోజు మనం విశాఖపట్నం మధురవాడ బక్కనపాలెం దగ్గర ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంకి అయితే వచ్చేసాం. మరి ఇది మనకి కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలు, అలాగే జ్వాల తోరణం గురించి కూడా తెలుసు. వందే శంభూమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వనినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ కార్తీక మాసంలో కార్తీక మాస ప్రాశస్త్యం శివకేశవులకు ప్రీతికరమైనటువంటి నెల ఏది అంటే అది కార్తీక మాసం అని చెప్పాలి. ఈ కార్తీక మాసంలో శివుడికి కేశవుడికి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివపార్వతులకు చేసినటువంటి పూజలు ఎంతో సత్ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ కార్తీక మాసంలో జ్వాలాతోరణం అనేటటువంటిది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ జ్వాలాతోరణాన్ని కార్తీక పౌర్ణమి నాడు జరుపుకుంటారు. జ్వాలాతోరణం అంటే ఎగిసిపడేటటువంటి అగ్ని, ఒక తోరణంలాగా విరాజిల్లుతూ ఉండేటటువంటి అగ్ని కణాలని జ్వాలాతోరణం అంటారు. ఈ జ్వాలాతోరణాన్ని ఎందుకు వెలిగించాల్సి వస్తుంది అనే దాని గురించి మనం చెప్పుకుంటే, పూర్వం దేవతలు రాక్షసులు సాగర మదనం చేసినప్పుడు అందులోంచి హాలాహలం పుట్టింది, అంటే విషం పుట్టింది. ఆ విషం పైలోకాలని కింద లోకాలని కూడా దహించి వేస్తుందనేటటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి బ్రహ్మాది దేవతలు పరమశివుడిని ప్రార్థించారు. పరమశివుడు ఆ విషాన్ని కంఠంలో దాచుకుంటాడు. పైకెళ్తే అధోలోకాలు పైలోకాలు పోతాయి, ఊర్ధ్వలోకాలు పోతాయి. పైకి వెళ్తే కిందకి కానీ ఆ విషాన్ని పంపిస్తే అధోలోకాలు పోతాయి. అందుచేత కంఠంలో దాన్ని ముడుచుకుంటాడు. పరమశివుడికి ప్రమాదం వాటిల్లుతోంది. పరమశివుడికి ఏం జరిగిపోతుందో అని పార్వతీదేవి బెంగపెట్టుకుంది. బెంగపెట్టుకొని ఆ పరమశివుడికి ఏమీ జరగకుండా చూడు తండ్రి అగ్నిదేవుడా, నా పరమశివుడు చక్కగా ఆరోగ్యంగా నాకు దక్కితే నేను నీ జ్వాల కింద నుంచి ప్రదక్షిణ చేస్తాను అని ఆ అగ్నిదేవుడికి పార్వతీదేవి నమస్కరించింది. శివుడు క్షేమంగా వచ్చేశాడు. అది మొదలుకొని కార్తీక మాస పౌర్ణమి రోజున జ్వాలను వెలిగించి ఆ జ్వాల కింద నుంచి పరమేశ్వరుడు పార్వతీదేవి నడిచారు. అందుచేత ఈ జ్వాలాతోరణాన్ని ప్రతి సంవత్సరం మనం శివాలయంలో జరుపుకుంటూ ఉంటాం. ఇది కాకుండా మన పూర్వీకులకు ఒక ఆచారం ఉంది. మన పూర్వీకుల తాలూకా మాట ప్రకారంగా ఏంటంటే, యమలోకానికి ఎవరు వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఈ జ్వాలాతోరణం కింద నుంచే పాపులు వెళ్తారని నానుడి. అయితే ఈ జ్వాలాతోరణం పూజ చేసి జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళి ఆ పరమశివుడికి మొక్కుకుంటారు. స్వామి, నేను ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ అగ్నికి ఆహుతైపోయి మరలా నన్ను పాపాలు చెయ్యకుండా నన్ను కాపాడు తండ్రి అని చెప్పి పరమేశ్వరుడికి నమస్కరించుకుంటూ ఆ అగ్ని జ్వాలల కింద నుంచి ప్రదక్షిణలు చేస్తారు. చేస్తే వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రం. పశుపక్షాదులు సహితం అన్ని జీవరాశులు ఎవరైతే ఈ జ్వాలాతోరణాన్ని చూస్తారో వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ జ్వాలాతోరణాన్ని వరిగడ్డితో తయారు చేసి దానిని వెలిగించి దానిపై నెయ్యి పోసి వెలిగించి దాని కింద నుంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలను, ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా చేస్తారు. అంటే తిరువీధిగా చేస్తారు. 3 సార్లు ప్రదక్షిణ చేయించి ఆ వెనకాతల భక్తులు ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని చెప్పి దాని కింద నుంచి ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం లభించి పునర్జన్మ ఉండదని, అలాగే యమలోక ప్రాప్తి కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ జ్వాలాతోరణానికి ఇంతటి ప్రాశస్త్యం ఉంది. కావున ప్రతి ఒక్కరూ కూడా శివాలయాన్ని సందర్శించి జ్వాలాతోరణాన్ని తప్పనిసరిగా చూసి ఆ జ్వాలాతోరణం కింద నుంచి ప్రదక్షిణలు చేస్తే వారికి సర్వ బాధలు తొలగిపోతాయి. దారిద్ర్యం పోతుంది, దుఃఖం పోతుంది. దుఃఖ శోకాధికం శమనం ధనధాన్యాభివృద్ధయేతు సౌభాగ్యం సంతతికరం సర్వత్ర విజయత్ప్రభం. దుఃఖం శోకం నివారణ అవుతాయి, ధనధాన్యాల అభివృద్ధి అవుతాయి, సౌభాగ్యం కలుగుతుంది, అన్ని విధాల సర్వత్రా విజయం చేకూరుతుంది.
అలాంటి అద్భుతమైనటువంటి జ్వాలాతోరణ సందర్శనాన్ని అందరూ చేసి జ్వాలాతోరణానికి నమస్కరించుకొని ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వారికి కూడా శివుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, కార్తీక మాస నెలంతా కూడా భక్తులందరూ కూడా శివకేశవుల్ని శివనామస్మరణ చేస్తూ, దీపారాధన చేస్తూ, ఆకాశ దీపారాధన చేస్తూ అందరూ తరించాలని కోరుకుంటూ ఉన్నాను. శుభం.